హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్లు, చట్నీకి పల్లీలు అయితే వేయించుతున్నాను. పెసరట్లకైతే చాలా టైం పట్టిద్ది. ఉదయాన్నే మిక్సీ పట్టాలి కదా. పెసరట్ల రోజు అయితే తొందరగా పని అవదండి. పెసరట్టు ఎప్పుడైనా సరే వేసిన 5 నిమిషాలకి డ్రై అయ్యాక కొంచెం అప్పుడైతే ఆయిల్ వేయాలి. అప్పుడైతేనే క్రిస్పీగా ఉంటాయి. పల్లీలు అయితే వేయించేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుతున్నానండి చట్నీకి. పిల్లలు కదా ఎక్కువ తినరు, అందుకని పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాను. అందులోనూ పెసరట్లలో అల్లం పచ్చిమిర్చి వేస్తాం కదా, అవే ఘాటుగా ఉంటాయి. అందుకని పచ్చిమిర్చి అయితే తక్కువ వేసాను. ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, అందుకని దోశ తొందరగా తిరగట్లేదు మంచిగా. చట్నీ అయితే అయిపోయిందండి. పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను తాగటానికి. వర్షాకాలం వచ్చింది కదా, వేడి నీళ్ళే తాగుతాము. అంటే వేడిగా తాగం కానీ వేడి చేసి తాగుతాం చల్లగా అయ్యాక. పిల్లలకైతే పెట్టేశాను, వాళ్ళు తినేస్తున్నారు. ఇవి నాకు వేసుకుంటున్నానండి. దోశ ఎప్పుడైనా సరే వేసి పిండి వేసిన ఏమంటే రౌండ్గా చేయాలి. మెల్లగా వేసి 5 నిమిషాలు ఆగితే అది హీట్ ఎక్కిపోయి రౌండ్గా ఎమ్మటే ఇది అనేది అవ్వదు, కదలదు. పిండి హీట్ ఎక్కిపోయి గడ్డ కింద ఉంటుంది. మా చిన్నోడికి ఇంకోటి అయినా అంటే ఏమన్నాడు, వాడు వేస్తే తింటున్నాడు. మా చిన్నోడు కొంచెం ఫాస్ట్గా తింటాడండి. మా పెద్దోడు తిండు. ఊరికే తిను తొందర తిను, టైం అవుతుందని ఊరికే చెప్తా ఉండాలి. టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే చేయాలి. కర్రీకి వచ్చి ఏమున్నాయా అని చూస్తే ఏం లేవు. 2 బంగాళదుంపలు, 3 ఎగ్స్ అయితే ఉన్నాయి. ఎగ్స్ బంగాళదుంపలు కలిపేసి వండుతాను. టిఫిన్ అయితే అయిపోయిందండి. టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే చేయాలి. కర్రీకి వచ్చేసి బంగాళదుంపలు గుడ్డు ఉడకపెట్టాను. గుడ్లు కడిగేసి దాంట్లో వేసేసి బంగాళదుంపలు కూడా అందులోనే వేసేసి ఉడకపెట్టానండి. ఉడకపెట్టి తీసేసి పక్కకు తీసి 2 బంగాళదుంపలే కదా ముక్కల కింద పోసేసాను. గుడ్డు ఏమైందంటే ఒకటి చిదిగింది. దాన్ని అయితే ఇలా క్లాత్ పెట్టి కట్టేసి ఉడకపెట్టాను. ఇలా ఉడకపెడితే ఏమి అందులోనున్నది పైకి అనేది రాదు. చూడండి ఎలా ఉడికిందో. క్లాత్ కట్టాను, కాటన్ది కట్టాలి గట్టిగా. చిన్న పీస్ తీసి చూడండి ఇప్పుడు ఒలుస్తున్నాను. ఉడికింది, మంచిగా ఉడికింది. ఒలుస్తున్నాను చూడండి. ఒక చేతితో పట్టుకొని ఉలవటం అయితే కుదరట్లేదు, అందుకే మిక్సీ మీద పెట్టాను ఫోను. ఒలుస్తున్నాను చూడండి. నార్మల్గా పగలకుండా ఉడకబెట్టిన గుడ్డు ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కట్టి ఉడకపెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వైట్ సోనా ఎల్లోది ఉంటుంది కదా, అది బయటికి రాకుండా అందులోనే ఉంటుంది. ఎగ్స్ అయితే వేయించుతున్నాను. ఇందాక పచ్చిమిర్చి వేయించాను కదా, అందులోనే వేయించుతున్నాను. కొంచెం పసుపు అయితే వేసానండి. పసుపు వేసి వేయించడం వల్ల అది ఎగ్స్ కింద అడుగు పడతాయి కదా, అలా పట్టకుండా ఫ్రై అవుతాయి. ఫ్రై అయితే అయిపోతున్నాయండి. ఒకవైపు అయితే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఉప్పు పసుపు వేసాను. బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసాను, మగ్గిపోతున్నాయి. బంగాళదుంపలు మగ్గిపోతున్నాయండి, మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కారం అయితే వేసేసాను. ఎందుకంటే ఇందాక బంగాళదుంపలు తొందరగా మగ్గినాయి, ఎందుకంటే ఉడకపెట్టాను కదా ఎగ్స్తో పాటు, అందుకనే. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయండి. ఫ్రై అయిపోయాక ఇందులో వేసేస్తాను. చూసారా, పసుపు వేయటం వల్ల అడుగు పట్టలేదు. బంగాళదుంపలు మగ్గిపోయినాయి. కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను. నీళ్ళు వేస్తే కొంచెం గ్రేవ్లా ఉంటుంది, అన్నంలో కలుపుకోవటానికి అయితే ఉంటుంది. బంగాళదుంపలు మునిగే అన్ని వాటర్ అయితే పోసాను, టీ గ్లాసున్నర. ఎగ్స్ అయితే వేసేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, ఎందుకంటే ఎగ్స్ వేరేగా వేయించి మళ్ళీ అది ఇందులో వేసాను కదా, అందులో ఉన్న ఆయిల్ కూడా ఇందులో పోసేసాను. అందుకనే ఆయిల్ కొంచెం ఎక్కువైంది. ఇందులో కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మేమైతే మసాలా తిన్నాం, మసాలా తక్కువ తింటాం. ఇదిగోండి ఆయిల్ తేలుతుంది చూసారా. మేము ఇంత ఆయిల్ అయితే వాడాం, కాకపోతే ఏమైందంటే ఇది ఎగ్స్ విడిగా వేయించాం కదా, అందుకే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువైపోయింది. వంట పని అయితే అయిపోయిందండి. కర్రీ అయిపోయింది. ఇంకా స్కూల్కి పిల్లల్ని అయితే పంపిస్తున్నాను. చిన్నోడు వెళ్ళిపోతున్నాడు. చిన్నోడి బ్యాగ్ పెద్దోడు పట్టుకుంటాడు. పెద్దోడి బ్యాగ్ అయితే నేను పట్టుకుంటాను. బుక్స్ చాలా ఉంటాయి కదా, బరువు ఉంటుంది, అందుకే నేను పట్టుకుంటాను. అదిగోండి చిన్నోడు ఉత్తి చేతులతో వెళ్తున్నాడు. పెద్దోడేమో చిన్నోడి బ్యాగ్ పట్టుకున్నాడు. పెద్దోడు నాకు నోట్స్ కావాలని అడుగుతున్నాడు, తీసుకోవాలి. ఇంకొక పని అయితే ఉందండి, బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతకాలి ఇప్పుడు. ఇదే పెద్ద పని అండి. బట్టలు ఉతికేసాను, ఆరేసానండి. వర్షాకాలం తీయటం వేయటం ఇదే పని అయిపోయిందండి. ఆరేసాను, గేట్ మీద వేసాను ఇందాక, మళ్ళీ తీసి వర్షం పడుతుందని మళ్ళీ ఇటు వేసాను. ఇప్పుడైతే మిషన్ పని అయితే చూసుకోవాలి. బక్రం అయితే అతికియాలండి. నిన్నటి నెక్కి ఇదిగోండి బక్రం అయితే అతికిస్తాను. బ్లౌజ్ నోట్ కట్ చేశాను కదా, దానికి స్టార్ నెక్. ఎప్పుడైనా సరే బక్రం
కింద క్లాత్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేది. కింద అయితే నాకు కొంచెం పడుతుందండి. సాఫ్ట్గా ఉంటుంది చూసారా, షైనింగ్ ఉంటుంది. అది కింద వైపు ఉండాలి, బరగ్గా ఉండేది పై వైపు ఉంచి ఐరన్ అయితే చేయాలి. ఇక్కడ అటాచ్గా ఉండాలి పైన షోల్డర్ దగ్గర. అది ఏమైందంటే కట్ చేసేసాను నిన్న వీడియో తీసుకుంటూ. అయితే నేను టేప్తో కొలిచి ఐరన్ అయితే చేస్తున్నాను. 5 ఉండాలి నెక్ విడ్త్, 5 కరెక్ట్గా పెట్టి ఐరన్ చేస్తున్నాను. చూడండి, ఐరన్ ఎప్పుడైనా సరే బకరం ఎప్పుడైనా సరే హైలో పెట్టి చేయాలి. ఎందుకంటే అది పూర్తిగా అతికితేనే మనం నెక్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, లెక్కుండా ఉండాలి మూలలు కానీ ఇటు సైడ్ కూడా ఆ బకరం అనేది లేకుండా స్టిఫ్గా ఉండాలి. కొంచెం క్లాత్ ఇటువైపు ఉంచుకోవాలి, అటువైపు క్లాత్ కొంచెం ఉండాలి, అటు రౌండ్ మొత్తం కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఉండాలి. ఇటువైపు అయితే లేదు. చూడండి, నేను తర్వాత కింద వైపు క్లాత్ వేసి తిప్పేస్తాను. ఇటు రౌండ్ మొత్తానికి ఇలా మడత పెట్టి అయితే కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని. ఐరన్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అయ్యి మిషన్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. మళ్ళీ వర్షం తగ్గింది, మళ్ళీ ఇవి అటు వేయాలి. ఇందాకే వర్షం పడుతుందని ఇటు వేసాను, మళ్ళీ ఇప్పుడు తీసి అటు వేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళకి ఇదే పని అండి, లోపల నుంచి బయటకు వేయటం, బయట నుంచి లోపలికి వేయటం. వర్షాకాలం వస్తే ప్రశాంతంగా ఉండే పనే లేదు. 1 గంట కూడా మిషన్ మీద వర్క్ చేసుకోవటానికి అయితే లేదండి. రోజుకి 2-3 సార్లు ఇదే పని అయిపోతుంది. మళ్ళీ కాసేపట్లో మళ్ళీ తీసి లోపలికి వేయాల్సి వస్తుంది నాకు తెలిసి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.